శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వారం ఈ వృషభ రాశి వారికి ఏర్పడిన ప్రత్యేక స్థితి ఏంటంటే, రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఏ గ్రహంతో కలగకుండా సింగిల్గా ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా స్త్రీలతో ఉన్నటువంటి విరోధాలు తగ్గిపోయి వాళ్ళు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శుక్రుడు 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా ఈ వారం అంతా వివాహ వేడుకల్లో కానీ, వినోద కార్యక్రమాల్లో కానీ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే సొంత వ్యక్తిగత అవసరాల కొరకు ఇతరులకి బహుమతులు ఇవ్వడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం భాగ్య రాజ్యాధిపతిగా వక్ర గమనంలో లాభస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాగే రాహు ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు ఏదో ఒక విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కొనే విషయంలో కొంతవరకు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఏదైనా కొనేటప్పుడు, ఎవరికైనా ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ అగ్రిమెంట్ కానీ, నిర్ణయం కానీ తీసుకోవడం అన్నది మంచిది. అయితే గురువు యొక్క ప్రభావం వల్ల మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇతరులు మోసపోకుండా మీరు చూస్తూ ఉంటారు, కానీ మీ విషయంలో అది నష్టపోయే అవకాశం ఉంది. అలాగే 7వ స్థానంలో ఏర్పడినటువంటి బుధ, కుజ, రవిగ్రహాలు వ్యాపార సంబంధించిన భాగస్తుల మధ్య, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో, ప్రేమని పెళ్లి వరకు వెళ్దామని ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో అనుకోని ఇబ్బందులు, అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉన్నది. చాలా వరకు ఏదైనా బ్రేకప్ లాంటివి జరిగే అవకాశం ఉంది. గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధాలు కూడా ఈ సమయంలో వాయిదా పడే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలతో విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైన సమస్యలు, కొద్దిపాటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో మీకు భర్తతో కానీ లేదంటే భార్యతో కానీ ఉన్నటువంటి విభేదాలు మరీ పెరగకుండా చాలా వరకు సావధానంగా కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఇంచుమించు ఒక 1 నెల రోజుల పాటు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే తర్వాత వాటికి అవి అడ్జస్ట్మెంట్ అవుతాయి. లేని పక్షంలో కంపల్సరిగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువడం, అది విడాకుల దాకా వెళ్ళిపోవడం, ప్రేమికుల మధ్య కొంత బ్రేకప్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. ఏదన్నా కొంతవరకు గురువు యొక్క దృష్టి పడడం వల్ల సావధానంగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే గతంలో మీరు కుదుర్చుకున్నటువంటి సంబంధాలు లాంటివి, పెళ్లి సంబంధాలు లాంటివి ఏమైనా ఉంటే అనుకోకుండా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కేతువు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా మన స్థిరాస్తి అమ్మాలనుకునే ప్రయత్నం దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం అనుకున్న దానికన్నా ధనం ఎక్కువగా రాకపోవడం, తీరా అగ్రిమెంట్ చేసుకొని చాలా కాలం పాటు రిజిస్ట్రేషన్ చేసుకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా, కొనాలన్నా కంపల్సరీగా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి, ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, రైల్వే రంగంలో కానీ ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే వాటి నుంచి మీకు మళ్ళా కాల్ లెటర్ లాంటిది వచ్చి గతంలో వదులుకున్నటువంటి ఉద్యోగం లాంటిది తిరిగి పొందే అవకాశాలు కూడా చాలా వరకు బలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగపరమైన అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, ఎవరితో కలిసి చేసే వ్యవహారాలు మాత్రం చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి జాతకులు ఈ వారం అంతా అనుకూలంగా ఉండాలంటే ఆంజనేయ స్వామి వారిని కంపల్సరీగా పూజ చేసుకోవాల్సింది. అది సింధూరంతో కానీ, తమలపాకులతో కానీ అర్చన చేసుకోవడం వల్ల ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.